నిన్న మార్చి 28వ తారీఖు మయన్మార్ చుట్టుపక్కల దేశాల్లో భూకంపం సంభవించింది. థాయిలాండ్, వియత్నాం, పక్కనే ఉన్న బంగ్లాదేశ్ ఈ ప్రాంతాల్లో కూడా భూమి ప్రకంపించింది. ముఖ్యంగా రిక్టర్ స్కేల్లో 7.7గా నమోదైంది మయన్మార్లో. దాదాపు 1000 మంది చనిపోయారని అంచనా అన్నమాట. దీనికి సంబంధించి అసలు మయన్మార్లో ఈ ప్రాంతంలో గత 100 సంవత్సరాలుగా 14 సార్లు భూకంపం వచ్చింది. ఈ ప్రాంతం ఎక్కడైతే భూకంపం సంభవించిందో ఇది సెస్మిక్ యాక్టివిటీకి సంబంధించి రెడ్ జోన్లో ఉంది. చాలా డేంజరస్ జోన్ అన్నమాట ఇది. ఇక్కడ ఇండియన్ టెక్టానిక్ ప్లేట్, తర్వాత బర్మా మైక్రో టెక్టానిక్ ప్లేట్, ఇక్కడ ఈ 2 ప్లేట్స్ ఫాల్ట్ లైన్ ఉందన్నమాట. ఇక్కడ అదే ప్రధానమైన కారణం. దీనిలో ఏదైతే సెస్మిక్ యాక్టివిటీ, ఫాల్ట్ లైన్ యాక్టివిటీ ఉంటుందో ఈ 2 కూడా స్లైడ్ పాస్ట్ అవుతాయి. అంటే ఈ 2 ప్లేట్స్ ఇక్కడ కాస్త అటు ఇటు కదులుతూ ఉంటాయి. దీనిలో ప్రతి సంవత్సరం 11 to 18 మిల్లీమీటర్స్ కదులుతాయంట. దీనివల్ల ఈ ఫాల్ట్ లైన్ ఎక్కువగా ఇక్కడ భూమి ప్రకంపించడం, ఇక్కడ ఎక్కువ భూకంపాలు రావడం జరుగుతుంటుంది.